భారతీయ వివాహ వ్యవస్థలో ఒకప్పుడు స్త్రీధనం అనే ఆచారం ఉండేది. అమ్మాయి అత్తారింట్లో అవసరాలకు ఉపయోగపడుతుందని భావించి తల్లిదండ్రులు తమ స్తోమతకు తగ్గట్టు ప్రేమతో కొంత ఆస్తి లేదా ధనం ఇచ్చేవారు. కానీ కాలక్రమేణా అది రూపాంతరం చెంది వరకట్నం అనే సామాజిక దురాచారంగా మారింది. ఇప్పుడు అది ప్రేమతో ఇచ్చే బహుమతి కాదు, అబ్బాయి కుటుంబం డిమాండ్ చేసే హక్కులా మారిపోయింది. ఈ దురాచారాన్ని అరికట్టేందుకు భారత ప్రభుత్వం డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961 తీసుకొచ్చినా అనధికారంగా ఇప్పటికీ భారీ స్థాయిలో కట్నం తీసుకోవడం కొనసాగుతుంది. దాని ఫలితంగా మహిళలు మానసిక వేధింపులు, శారీరక హింస, అవమానాలు, హత్యలు వంటి దారుణాలకు గురవుతున్నారు. వేధింపులు భరించలేక పలువురు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అయితే ఇటీవల త్విషా శర్మ ఘటన దేశాన్ని కలిచివేసింది. పెళ్ళై 5 నెలలే అయినా ఆమె భర్త లాయర్, అత్త విశ్రాంత న్యాయమూర్తి అయినా వరకట్నం కోసం వేధించారని, ఆత్మహత్యకు పురికొల్పారని, అలాగే ఈ కేసును ప్రభావితం చేయడానికి ప్రయత్నించారంటూ మృతురాలి కుటుంబం సమస్యలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. కూతురి పెళ్లి కాపాడడానికి ఆమె ప్రాణాన్ని పణంగా పెట్టొద్దు. వివాహ బంధం కంటే జీవితం చాలా గొప్పది. సామాజిక పరువు కంటే ఆమె ప్రాణం విలువైనది. కట్నం అడిగే ఇంటికి కూతుర్ని పంపొద్దు. వేధింపులు మొదలైతే భరించమని చెప్పొద్దు. తిరిగి ఇంటికి రావడానికి ఆమెకు భరోసా ఇవ్వండి. A divorced daughter is better than a dead daughter. Thank you.